హలో అండి. ఇవాళ మన ఛానల్‌లో ఎప్పుడు చేసుకునే వంటల కంటే కొంచెం భిన్నంగా ఉండే కోడిగుడ్డు పచ్చడి చేసుకోండి. చాలా టేస్టీగా, చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చండి. వంట రాని వారు కూడా ముందుగా 2 కోడిగుడ్లు అనేది బాయిల్ చేసుకొని, అలా పీసెస్ చేసుకొని, ఎల్లో సెపరేట్ చేసి పెట్టుకోండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు నేను చూపిస్తున్న ఇంగ్రీడియెంట్స్ అన్ని లైట్‌గా ఫ్రై చేసేసుకొని మసాలా పెట్టేసుకోండి. తర్వాత కొంచెం లెమన్ కూడా పక్కన పెట్టుకోండి. ఒక ఆయిల్ పోసుకొని ఇలా కోడిగుడ్డుని ముక్కలుగా చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఇలా వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి. అట్లా బ్రౌన్‌గా వచ్చేదాకా. తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ దాకా బాగా వేయించుకోవాలి. పచ్చివాసన అంతా పోయేదాకా. ఆ తర్వాత కోడిగుడ్డు ముక్కల్ని యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ వేయించేసుకొని దీంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, అంతేకాకుండా ఇందాక మనం చేసుకున్న మసాలా పౌడర్ యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకొని కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు పచ్చడి రెసిపీ అనేది రెడీ అయిపోయింది. ఇదంతా అయిపోయాక దీంట్లోకి కొంచెం లెమన్ అనేది యాడ్ చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్‌గా అయితే రెసిపీ అనేది రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.